సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి. బిడ్డ, ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని చూసి భయపడకు. ఆ కష్టం తొలగిపోవడానికి నేను కొన్ని మార్గాలు ఇప్పుడు నీకు చెప్తాను బిడ్డ. నేను చెప్పినట్టుగా నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది శ్రద్ధగా విను. ఫ్రెండ్స్, ఈరోజు మన బాబా గారు మనకి చెప్పాలనుకుంటున్న ఆ మాటలు ఏమిటో వినే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడూ కూడా మన ఛానల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మన బాబా గారు ఇప్పుడు మనకి చెప్పబోయేది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. బిడ్డ, ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయి, ఇంకా జీవితం అంతా కూడా కష్టాలు ఉంటాయని ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు అన్నది రేపు ఉండదు, రేపు అన్న రోజు ఎల్లుండి ఉండదు. అలాగే నీకున్న కష్టాలు రేపటికల్లా ఉండవమ్మా. ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ? ఆ కష్టాలు ఏది కూడా ఊరికినే రాదమ్మా. మీరు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు. అది తప్పు అని మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు చేసే పొరపాటు వల్ల పాపకర్మలంటూ కొన్ని ఉంటాయి బిడ్డ. దాని కారణంగానే కొన్ని బాధలంటూ అనుభవించాలి. అప్పుడు నువ్వు నన్ను ఒకటి అడగచ్చు బిడ్డ, బాబా నువ్వు ఏమి చెయ్యలేవా, మా కష్టం తొలగించలేవా అని నువ్వు నన్ను అడగచ్చు తల్లి. దానికి నేను ఇస్తున్న సమాధానం ఏమిటో విను. పాపకర్మలు అంటూ ఉంటే దానికి నేను కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదమ్మా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకున్న పొరపాట్ల వల్ల వచ్చే కష్టాలు తీర్చడం ఆ పరమేశ్వరుడి వల్ల కూడా కాదు. ఆ పాపకర్మలు ఉన్నంతకాలం కూడా మీరు కోరుకున్నది ఏది కూడా జరగడానికి మీరు ముందడుగు వెయ్యలేరు. ఆ పాపకర్మలు తొలగిపోయిన మరుక్షణం తప్పకుండా మీరనుకున్నది సాధిస్తారు. మీరు మమ్మల్ని నమ్మినంత కాలం కూడా మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి మేము చెప్తూ అనేక మంచి దారులు మీకు చూపిస్తూ ఉంటాము. కానీ మేము చెప్పిన దారిలో కాకుండా కొన్ని మీకు నచ్చిన దారిలోనే మీరు వెళ్తున్నారు. ఆ దారి ఆ మార్గం మంచిది కాదు అని మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆ దారిలో వెళ్ళేటప్పుడు కష్టాలంటూ తప్పకుండా వస్తాయి. దానివల్ల ఫలితం పాపకర్మలంటూ కూడా ఉంటాయమ్మా. అప్పటికీ కూడా నా బిడ్డలు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారే అని చెప్పి నేను ఎంతో పెద్ద కష్టాన్ని కూడా చిన్న కష్టంగా మారుస్తున్నాను. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ, నరకం, కష్టం ఇవన్నీ కూడా చాలా చిన్నవమ్మా. మీకు చాలా పెద్ద కష్టాలే వచ్చేవి, వాటిని నేను చిన్న కష్టాలుగా మార్చాను. కాబట్టి నీకున్న ఇప్పుడు కష్టాన్ని కష్టంలా కాకుండా ఓర్పు, సహనంతో, తెలివితో ఆలోచించి నువ్వు అనుకున్న పని సాధించడం ఎలా అని ఆలోచించు. ఇప్పుడు నీ దగ్గరున్న కష్టాన్ని చూసి భయపడి నువ్వు పారిపోతూ ఉంటే ఇంకొన్ని కష్టాలు నీ వెనక పరిగెట్టుకుంటూ వస్తాయి తల్లి. నువ్వు పరిగెట్టినంత కాలం కూడా అవి నిన్ను పరిగెత్తిస్తూ ఉంటాయి. నువ్వు ధైర్యంగా నుంచో, నీకున్న కష్టం దానికదే తొలగిపోతుంది. నీకున్న పాపకర్మలు తొలగిపోవాలి అంటే దానికి కొన్ని మార్గాలు ఉంటాయమ్మా. ఆ మార్గంలో నువ్వు వెళ్ళావు అంటే నువ్వు కోరుకున్న విధంగా నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నువ్వు కోరుకుంటున్న వ్యక్తితో నువ్వు ఎంతో ఆనందంగా జీవిస్తావు బిడ్డ. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు, అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఎంతో సంతోషంగా ఉండవచ్చు. దానికి నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా శ్రద్ధగా వినాలి. ఉదయిస్తున్న ఆ సూర్యుడిలాగా నీ జీవితంలో నువ్వుంటున్న ఆ చీకటి జీవితంలో నీకు వెలుగు రావాలి అంటే
నువ్వు స్వచ్ఛమైన జీవితం నీకు దక్కాలి అంటే మంచి మార్గంలో నువ్వు నడువు. నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నావు, అవి తప్పని నీకు తెలుసు. కానీ నువ్వు తప్పని పరిస్థితి అని చెప్పి అనుకుని ఆ తప్పు మళ్ళీ చేయడానికే చూస్తున్నావు. కాబట్టి ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే నీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యు. నీ మనసు అది తప్పు అని అంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తప్పు చెయ్యకు. అది నీకు కష్టం కలిగినా సరే ఆ తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకు. నువ్వు స్వచ్ఛమైన మార్గంలో నడవడానికి ముందు అడుగు వెయ్యు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నీ చుట్టుపక్కల ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి నువ్వు డబ్బు పరంగా సహాయం చేయలేకపోయినా సరే మీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని నీ మాట సహాయమైనా సరే వాళ్ళకి ఇవ్వు. అప్పుడు చూడు నీ మనసు ఎంతో ఆనందంగా, నువ్వు ఎంతో సంతోషంగా ఉండే రోజులు అతి తొందరలోనే ఉంటాయి తల్లి. ఎవరైనా ఆకలేస్తుంది లేదా దాహం వేస్తుంది అని మీ ఇంటికి వచ్చి అడిగితే నీ ఇంట్లో ఉన్నంతలోని వారికి కడుపు నిండా పెట్టు తల్లి. అలాగే నీ ఇంటికి వచ్చిన పక్షులకి ఏదైనా ఆహారం పెట్టి పంపించు. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే వాళ్ళని తిరిగి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేనప్పుడు నువ్వు ఒక్క మాట అంటే అది 100 మాటల కింద నీ చుట్టూ నిన్ను సూదుల్లాగా గుచ్చుతాయి తల్లి. కాబట్టి నిన్ను ఎవరు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా సరే కాస్త ఓర్పు సహనంతో వేచి ఎదురు చూస్తూ ఉండు. నాపై విశ్వాసం ఉంచు తల్లి. ఎన్నడూ కూడా నీకు ఎటువంటి హాని బాధ కలగకుండా నేను చూసుకుంటాను తల్లి. నాపై భారం వెయ్యు. ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను. నేను చెప్పిన స్వచ్ఛమైన మార్గంలో నువ్వు నడువు. నిజాయితీైన మార్గంలో నువ్వు నడువు. నీకు అంత మంచి జరుగుతుంది. నువ్వు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి తల్లి. ఎందుకంటే నువ్వు నడిసే నేను చెప్పిన ఆ స్వచ్ఛమైన మార్గం కాబట్టి ఆ మార్గంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. అయినా సరే నువ్వు బాధపడకు, భయపడకు. ధైర్యంగా ముందడుగు వెయ్యు. నీ వెంట నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటున్నావు, బాధపడుతున్నావు. ఆ వ్యక్తులు నిన్ను అర్థం చేసుకునే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. ఇప్పటికే ఆ వ్యక్తిలో మార్పు అనేది వచ్చింది. అది నువ్వు గమనించడం లేదు. అలాగే నిన్ను కన్న నీ తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను కన్న నీ తల్లిదండ్రుల్ని బాధ పెట్టకు. వారు ఒక్క మాట అన్నా సరే అది నీ మీద ప్రేమతోని అంటారే కానీ నీ మీద కోపంతోని కాదమ్మా. నీకేదైనా కష్టం కలిగితే వారు తట్టుకోలేరు. ఏదైనా తిడితే అది ప్రేమతోనే అని అర్థం చేసుకో. వాళ్ళని తప్పుగా అనుకోకు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో